హలో హలో అమ్మా, ఏం చెప్పండి చేస్తున్నావు? ఇప్పుడే లేచాను. ఏంటో చెప్పండి. అది నీకు ఒక అబ్బాయిని చూశాను తల్లి. అబ్బాయ్యా? అవునరా. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు నాన్న. అలా కాదురా, ఒకసారి అబ్బాయిని చూడు నా కోసం. నా బుజ్జి కదా, ప్లీజ్ రా. సర్లే, ఫోటో పంపించండి, డీటెయిల్స్ కూడా పంపించండి అబ్బాయి. సరే అమ్మా, ఇప్పుడే పంపిస్తున్నా. బాయ్. హాయ్ సార్. హలో. యా ష్యూర్ సార్, ష్యూర్. యా, ఐ విల్ షేర్ దిస్ ప్రాజెక్ట్. యా ఓకే సార్, థ్యాంక్ యూ. యా ష్యూర్ సార్, ష్యూర్, ఐ విల్ షేర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. హలో నాన్న, చెప్పండి. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానన్నా. తిన్నావా? తిన్నా. అది ఏంటంటే నీకు ఒక అమ్మాయిని చూశాను రా. ఆ అమ్మాయి కూడా హైదరాబాద్లో ఉంటుంది. పెళ్ళా? పెళ్ళే కాదు, రేపు వెళ్ళి ఆ అమ్మాయిని కలు. రేపా? రేపేరా. ఓకే నాన్న. ఎలా ఉంటుంది తను? హలో. నేను రావడానికి కొంచెం లేట్ అవుద్ది అనుకుంటా. ఎందుకు? పెళ్లి చూపులు. ఎవరికి? నాన్న పంపించారు. నేను మ్యారేజ్ చేసుకుంటున్నావా? నో, జస్ట్ చూస్తా. నా ఐడియాస్కి మ్యాచ్ అయితే ఆలోచిస్తా. సరే అయితే ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. హాయ్ అండి. హాయ్. 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 హలో. హాయ్. నా పేరు సిద్ధు. తెలుసు, నాన్న ఓ, చెప్పారు. మీరు ఏం చేస్తుంటారు? నేను గూగుల్లో వర్క్ చేస్తున్నా. ఓ, నైస్ కంపెనీ. ఒక ప్లేట్ ఇడ్లీ. హలో, ఇది కాఫీ షాప్, ఇక్కడ ఇడ్లీలు ఉండవు. అయితే ఒక చాయ్ ఇవ్వండి. ఒకటి, ఒక కాఫీ. ఇంకా చెప్పండి. ఏం చెప్పాలి? అదే మీ గురించి చెప్పండి. ఓ, నేను రీసెంట్గానే హైదరాబాద్ వచ్చాను. ప్రజెంట్ విప్రో కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మీరు? మీ కాఫీ వచ్చింది. చాయ్ బాగుంది కదా? ఏమైందండి? నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్తున్నా. బాయ్. హే హలో. అలా వెళ్ళిపోయింది ఏంటి? ఏంటి, ఎలా జరిగింది పెళ్లి చూపులు? జరిగిందిలే. అబ్బాయి బాలేడా? బాగుంటే సరిపోతుందా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. కాఫీ షాప్కి వచ్చి ఇడ్లీ ఆర్డర్ ఇస్తున్నాడు. సరే పోన్లే కదా అనుకుంటే కనీసం నేను చెప్తున్నాడు కూడా వినట్లేదే వాడు. సరిపోయిందిలే. హలో అమ్మా. హలో, చెప్పండి నాన్న. అబ్బాయి నచ్చాడా? అదేంటి, అబ్బాయి బానే ఉన్నాడుగా, మంచి జాబ్ కూడా ఉంది, ఇంకేం కావాలి? జాబ్ ఉంటే సరిపోతుందా? నాకు సెట్ అవ్వాలి కదా. సెట్ అవటానికి ఏముందమ్మా, పెళ్ళైతే అయ్యే అన్నీ సెట్ అయిపోతాయి. లేదు నాన్న, నాకు ఇష్టం లేదు. లేదమ్మా, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి తెలుసు, చాలా మంచోడు. సిగరెట్ గట్రా అలవాటు ఏమీ లేదు. నేను చాలా బాగా చూసుకుంటాడమ్మా. పైగా వాళ్ళ నాన్నకి నేను ఎప్పుడో మాట కూడా ఇచ్చానమ్మా. సరే నాన్న, నాకు ఒక 10 days టైం కావాలి. సరేరే తల్లి, ఆలోచించి చెప్పు. బాయ్. బాయ్ నాన్న. ఏంటి ఈ 10 daysలో ఏం చేద్దామని? వాడు నాకు సెట్ అవుతాడా లేదా అని అబ్జర్వ్ చేస్తా. అంటే ఇప్పుడు వాడు చుట్టూ తిరుగుతావా? ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. అయితే ఈ 10 days వాటితో కలిసి ఉండు. అప్పటికి నీకు నచ్చకపోతే మీ నాన్నకి చెప్పేసే. మీ నాన్న కూడా అంత మంచోడని చెప్తున్నాడు కదా.
ఐడియా బాగుంది. పర్లేదంటావా? ట్రై చేయి. ఒకసారి తను కూడా అడుగు చూద్దామా? హలో, ఎవరు? నేను శ్రావణి. శ్రావణి గారు మీరా? చెప్పండి. అదే మ్యారేజ్ గురించి మాట్లాడదామా అని చెప్పి ఒకసారి కాల్ చేశాను. ఓ, నచ్చానా మీకు? యాక్చువల్గా మీ గురించి నాకేం తెలీదు. అదే చెప్పాను కదండి, విప్రోలో జాబ్ అని. అయ్యో, మీరేం చేస్తారనేది కాదు, మీరు ఎలా ఉంటారు అనేది తెలీదు. అందుకే మనం ఒక 10 days కలిసే ఉందాం. మ్యారేజ్ అవ్వకుండానా? అబ్బా, ఏం పర్లేదండి. మరి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. పర్లేదంటారా? పర్లేదండి. అయితే ఓకే అండి. సరే, బాయ్. ఓకే అన్నాడే. సరే మరి. ఓ, నువ్వా? గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ రా. టైం ఎంత అయింది? 11 అయిందండి. హో, అప్పుడే 11 అయిపోయిందా? నీకు కాఫీ పెట్టడం వచ్చా? వచ్చులేండి. సరే, నాకు కాఫీ పెట్టేసి నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తా. కిచెన్ అక్కడుంది. ఓకే అండి. కాఫీ. కాఫీ బాగుంది. బాగుందా? నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది 1 BHK ఫ్లాట్. నువ్వు హాల్లోనే పడుకోవాలి, ఓకే కదా? ఏంటిక్కడ? ఓకే. వచ్చే అర్థం లేని మాటలు. శ్రీమతి అంటే మరో తల్లి, అనుమానమే ఉందమ్మా. తల్లి తర్వాత తల్లి ఎవరంటే భార్యే. అంటే ఏమిటి? నా ప్రాణానికి ఆవిడ. 1 సెకండ్, మళ్ళీ కాల్ చేస్తాను. ప్రేమించాలి భర్తని, పెత్తనం చేయకూడదు. నా మొగుడిని నా అదుపులో పెట్టుకోవడం ఎలాగా? మందు మాకు. హలో, ఏంటి పొద్దు పొద్దునే? అంటే గరికపాటి ప్రవచనాలని. విను, వాల్యూమ్ నీకు మాత్రమే వినిపించేలా విను. ఫ్లాట్లో అందరూ వినవసలే. నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించాలి అనుకోవడం తప్పులేగా. అదుపులో చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు. చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడా. ఫుడ్ తెస్తుందా లేదా? ఏంటి, నాకు లేదా? నువ్వు ఇంకా తినలే? లేదండి. అయ్యో, హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. నువ్వు కూడా ఆర్డర్ చేసుకుని తినేసి. సరే అండి. ఇదిగో, నువ్వు నన్ను అండి గిండి అని పిలవకు. కాల్ మీ శ్రావణి. ఓకే శ్రావణి.
ఏంటంకుల్? పొద్దున్నే మీ ఫ్లాట్ దగ్గర ఒక అబ్బాయిని చూశాను. ఎవరతను? ఎవరో అబ్బాయితే నాకెలా తెలుస్తుంది? అదా, అది మా అన్నయ్య అంకుల్. ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. జాబ్లెస్ కదా, ఒక 2 days ఉండి వెళ్ళిపోతాడు. సరే సరే, ఇంకోసారి ఇలా రిపీట్ చేయొద్దు, లేదంటే నేను ఖాళీ చేపిస్తా. ఓకేనా? సరే అంకుల్. సిద్ధు, సిద్ధు, ఏమైందండి? మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు? జస్ట్ వాకింగ్కి వెళ్ళాను అంతే. నువ్వు జస్ట్ వాకింగ్కి వెళ్ళావు, ఓనర్ అంకుల్ వచ్చి జస్ట్ నాకు వార్నింగ్ ఇచ్చాడు. నేను వాకింగ్కి వెళ్తే మీకు వార్నింగ్ ఇవ్వడం ఏంటండి? నువ్వు ఎక్కడన్న విషయం ఎవరికి తెలీదు. ఓహో, ఏమన్నారు? ఏమంటాడు అని ఏం చెప్పాను? అన్నయ్య? నేను మ్యారేజ్కి ఇంకా ఓకే చెప్పలేదు నీకు. హే, నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదండి, మూవీ చూస్తున్నా. సరే సరే. ఏమైందండి? ఆకలిస్తుంది, తినడానికి ఏమీ లేవు. మీరు వెళ్ళి కూర్చోండి, నేనేమన్నా తీసుకొస్తాను. ఇదిగోండి. మ్యాగీ. థ్యాంక్స్. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ముందే అడుగుదాం అనుకున్నాను, నేను తినే ముందు. మరి? అంటే మీరు పడుకున్నారని అడగలేదు. పడుకుంటే అడగవా? రేపు మ్యారేజ్ అయితే అట్లనే వదిలేస్తావా? అయ్యో, అలా కాదండి. మరి? జస్ట్ జోకింగ్, చిల్. ఎనీహో, మ్యాగీ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అండి అనొద్దని చెప్పానా? ఓకే, థ్యాంక్ యూ శ్రావణి. హలో, చెప్పరా. ఎరా, ఎలా ఉంది మీ లివింగ్? లివింగ్ ఏం కాదురా, జస్ట్ పెళ్ళికి ముందు ఒకరినొకరిని తెలుసుకోవడం కోసం మాత్రమే. తెలిసిందా మరి? తెలుస్తుందిలేరా. ఏమన్నా వర్కౌట్ అయిందా మరి? గుడ్ మార్నింగ్ సిద్ధు. గుడ్ మార్నింగ్. మళ్ళీ చేస్తా, బాయ్ బాయ్. రే నేను చెప్పేది. చిన్న ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తున్నా. అవునా? నువ్వు కాఫీ బాగా చేస్తావు తెలుసా? అవునా? దాని అర్థం ఇప్పుడు నువ్వు కాఫీ చేయాలని. కాఫీ కావాలా నీకు? ఒక 5 minutes. ఓకే, డన్. కాఫీ. థ్యాంక్ యూ. నిన్నెవరు చేసుకుంటారు కానీ అదృష్టవంతురాలు.
ఏంటి సార్ అంత డల్గా ఉన్నారు? సండే కదా, చాలా బోరింగ్గా ఉంది. అవునా, సరే ఎక్కడికైనా బయటికెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? మాల్కి. మాల్కి వెళ్ళి ఏం చేస్తాం? సరే సినిమాకి ఏమైనా వెళ్దామా? కొత్త మూవీస్ ఏం రిలీజ్ అవ్వలేదు కదా. కదా, నిజమే. సరే ఆగు, నీకొక మంచి వెబ్ సిరీస్ పెడతా. అవునా, ఓకే. ఈ సిరీస్ చాలా బాగుంటుంది. వీళ్ళు వీకెండ్ ఏదో ఒకటి వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. చాలా బాగుంది కదా వెబ్ సిరీస్. యా, టూ గుడ్ మ్యాన్. యాక్చువల్లీ నాకు చాలా ఆకలేస్తుంది. డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకుందాం నైట్? ఈరోజేం ప్రిపేర్ చేసుకోవద్దు, బయట తిందాం. బయటకా? బానే ఉంటుందా ఫుడ్? యా, బానే ఉంటుంది. నువ్వెప్పుడు ఇంట్లో ఇంట్లో అంటావు. రా బయటికెళ్దాం, నీకు మంచి ఫుడ్ టేస్ట్ చేపిస్తా. స్లోగా రా, సౌండ్ చేయకుండా రా, మెల్లగా. అంకుల్ చూస్తాడేమో. రా 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 త్వరగా. ఏమైంది? అమ్మయ్యా. ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమా? నువ్వు ఎక్కడున్న సంగతి ఎవరికి తెలియదు బాసు. మా ఓనర్ అంకుల్ చూశాడనుకో, నన్ను వెక్కిచ్చేయమంటాడు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. సరే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. సిద్ధు కాఫీ. మీరు కాఫీ పెట్టారా? వావ్. పర్లేదు, తాగి ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందండి. బాగోకపోతే బాలేదని చెప్పొచ్చు కదా, ఎందుకిలా చెప్పావు? అంటే మీరు ఫీల్ అవుతారని. నిన్నొకటి అడగొచ్చా? అడగండి. నిన్ను ఫ్లాట్కి రమ్మన్నప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావు? హే, నిజం చెప్పాలి. యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు అరే ఎంత బాగుందిరా ఈ అమ్మాయి అనిపించింది. నువ్వు అడిగాక అరే ఏంట్రా ఈ అమ్మాయి అనిపించింది. మరిప్పుడు? ఇప్పుడు నాకు ఓకే. నేను మీకు నచ్చానా? 50-50. హే, నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసావా? లేదండి. మీకెవరైనా ప్రపోజ్ చేశారా? చాలా మంది చేశారు. మరెవరు నచ్చలేదా? వాళ్ళు నాకు నచ్చేలోపు వాళ్ళకి ఇంకొకరు నచ్చేవాళ్ళు. అవును. జస్ట్ 2 minutes, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? జస్ట్ వెయిట్, ఇప్పుడే వస్తాను. ఎందుకు వెళ్ళాడు? హే,
జస్ట్ వెయిట్. 5 4 3 2 1 హ్యాపీ బర్త్డే. కట్ చేయి. థ్యాంక్ యూ. నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఐ హ్యావ్ మై వేస్. సరే, లేట్ అవుతుంది, నేను పడుకుంటాను. గుడ్ నైట్. ఓకే. శ్రావణి, రేపటితో 10 రోజులు కంప్లీట్ అవుతుంది. నాకు నువ్వు ఓకే. నీ డెసిషన్ కోసం నేను రేపు వెయిట్ చేస్తుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్. శ్రావణి, ఇవాళ నేను వెళ్ళిపోతున్నాను. ఏం ఆలోచించావు శ్రావణి? సిద్ధు, ప్రతి అమ్మాయికి డీసెంట్ లుక్, హానెస్ట్గా అర్థం చేసుకునేవాడు ఉంటే చాలనుకుంటారు. కానీ అంతకంటే ఇంపార్టెంట్ కంపాటబిలిటీ అనే మెయిన్ ఆస్పెక్ట్ మర్చిపోతారు. అలా అని యు ఆర్ నాట్ బ్యాడ్, బట్ వీఆర్ డిఫరెంట్. ఐఎమ్ సారీ సిద్ధు. ఓకే. సిద్ధు, కాఫీ. ఎక్కడున్నాడు? ఈరోజు ఎలా అయినా ప్రపోజ్ చేయాలి. సిద్ధు, అర్జెంట్గా కిందికి రా. ఇప్పుడు ఎందుకు? అబ్బా రా నువ్వు కిందికి. సర్లే, వస్తున్నా, ఆగు. ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో. ఏంటి అర్జెంటుగా పిలిచావు? ఏంటి మొహం అలా ఉంది? ఏం లేదులేండి. సిద్ధు, మనం పెళ్లి చేసుకుందామా? పదా, అదే పెళ్లి చేసుకుందామా? మరప్పుడు నో అన్నారు. మా అమ్మాయిలతో అదే ప్రాబ్లం. మా థాట్స్ అదే హై లెవెల్లో ఉంటాయి. కానీ
రియాలిటీకి వచ్చేసరికి కాస్త ప్రేమ చూపిస్తే చాలు. నిజంగానే చెప్తున్నారా? ఏంటిప్పుడు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయాలా? చేస్తే బాగుంటుందని. సిద్ధు, హ్మ్? విల్ యూ మ్యారీ మీ?